నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు, అలానే భారతీయ వేదిక్ సైంటిస్ట్ సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి 17వ తారీఖు పంచగ్రహ కూటమి అమావాస్య, అలాగే గ్రహణం ఉందా లేదా అన్న అనుమానం అయితే ప్రేక్షకులకి ఉంది గురుగారు. అసలు వీటి ప్రభావం అనేది ఎట్లా ఉంటుంది, ఎంతకాలం పాటు ఉందంటారు ఈ పంచగ్రహ కూటమి కానీ దీని ప్రభావం వచ్చేసి? అట్లానే ముఖ్యంగా సినీ రంగం అలాగే రాజకీయ రంగాలే కాకుండా అంటే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను అసలు ఎట్లా ఉంటుందంటారు? ఒకసారి ఈ విషయాలు తెలియజేస్తారా గురుగారు? ఇప్పుడు పంచగ్రహ కూటమి ఒకటి, సూర్యగ్రహణం అని అంటున్నారు. ఈ సూర్యగ్రహ ఏదైతే ఉందో ఈ సూర్యగ్రహణం మనకు భారతదేశంలో లేదు, ప్రత్యేకించి మనకు పాక్షికంగానే ఉంటుంది. కాబట్టి సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి ప్రభావము మనకు లేనట్టే లెక్క. ఒకవేళ ఉంటే మనం ముందు నుంచే ఎన్నో అనౌన్స్మెంట్స్ ఉంటాయి. దేవాలయాలు క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఉంటుంది. తిరుపతి దగ్గర నుండి వేములవాడ కానివ్వండి, మనకు శ్రీశైలం కానివ్వండి, హడావిడి ఎంతో ఉంటుంది. లేని హడావిడి సృష్టిస్తున్నారు. మనకు జ్యోతిష్ శాస్త్రంలో గ్రహణముకు సూర్యగ్రహణానికైతే 18 గంటల ముందర, చంద్రగ్రహణానికైతే 9 గంటల ముందర దేవాలయాలు బంద్ చేయమని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు మనకు పాక్షికంగా ఉంది కాబట్టి ఇది బంద్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది, శివరాత్రి జాతర జరుగుతుంది, ఈ దేవాలయాలన్నీ బంద్ చేయాలి కదా. అవును గురుగారు. అయితే ఓకే, గ్రహణ ప్రభావం అయితే లేదంటారు, కానీ పంచగ్రహ కూటమి అని చెప్పి చాలా భయపెడుతున్నారు. అసలు దాని ప్రభావం ఏంటి, ఎలా ఉంటుంది, ఏ రంగాల మీదన ఒకసారి చెప్తారా? సో ఇక్కడ విషయం ఏమిటి అంటే, భారతదేశంలో మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది లేదు. పంచగ్రహ కూటమి ఏర్పడుతూ అదేవిధంగా ఈరోజు సూర్యగ్రహణం లేదు. పంచగ్రహ కూటమి అంటే ఎప్పుడైతే చంద్రుడు కలుస్తాడో దానినే పంచగ్రహ కూటమిగా చెప్పబడుతుంది. చంద్రుడు లేనిది పంచగ్రహ కూటమి అది పనికిరాదు. సో 17, 18, 19 ఒక రోజు అంటే ఈ 3 డేట్స్లలో చంద్రుడు, సూర్యుడు, బుధ, శుక్ర, రాహువు 5 గ్రహాలు కుంభరాశిలో ఉండడము పంచగ్రహ కూటమి. మరి ఇది ఈ యొక్క చంద్రుడు 3 డేస్ తర్వాత 2.5 డేస్ 3 డేస్ తర్వాత ట్రావెల్ చేసి ముందుకు వెళ్ళిపోయిన క్రమంలో మీనంలోకి కుజుడు యాడ్ అవుతున్నాడు అక్కడ. సో ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ద్వాదశ రాశులకు ఉంటుంది. భారతదేశంతో పాటుగా కొన్ని ప్రదేశాలలో కూడా పెను సంచలనాలు మాత్రం ఉంటవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ యొక్క గ్రహణ ప్రభావము మనకు లేదు. అయినప్పటికీ కొందరు ఉపాసకులు ఉంటారు. ఈరోజు కొంచెం మనం జపం కానీ ఏదైనా ఉపాసన చేయడం ద్వారా మనము కూడా, ఇప్పుడు గ్రహాలలో రారాజు సూర్యుడు, మన ఇంట్లో మనకు రారాజు మన తండ్రి గారు కనుక మనకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు కనుక సరే పలానా లైక్ మన అంటార్కిటికా లైక్ అదర్ కంట్రీస్లో ఉన్నవి. ఈరోజు నాడు సూర్యాష్టకము, ఆదిత్య హృదయము, సూర్యునికి సంబంధించింది ఏమైనా జపం చేసుకోవడం ద్వారా కొంచెం మంచి ఫలితం అయితే ఉంటుంది. జపం చేసుకోవడం తప్పులేదు, కానీ మనకైతే సూర్యగ్రహణం లేదు కనుక ఈ 17వ తారీఖు ఏమిటి అంటే మనకు సూర్యుడు మకరాన్ని వీడి కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇదే తరుణోపాయంలో. సో ఇక్కడ ఒక 1 మంత్ ఉంటాడు. మళ్ళీ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనాలు ఉంటుంది. అందులో భాగంగా మనకు వృశ్చిక రాశి, కుంభరాశి, కర్కాటక రాశి, సింహరాశి ఈ జాతకులకు, మీనరాశి కూడా సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో కొంచెము జాగ్రత్తగా ఉండండి. ఎప్పటిదాకా ఈ ప్రభావం? మినిమం ఒక 3 నెలలు అయితే ఉంటుంది. 3 నెలలు జాగ్రత్తగా ఉండండి. ఓకే, రాజకీయ రంగాల్లో ఎలా ఉంటుందంటారు గురుగారు? రాజకీయ రంగాల్లో దానికి సంబంధించినటువంటి ప్రభావము భారతీయంగా అంతర్గత రాజకీయాలు, అంతర్గత కలహాలకు ఖచ్చితంగా పునాది ఏర్పడుతుంది. అలానే విదేశీ వాణిజ్యము, వర్తకము, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టింగ్, తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం బంగారం రేట్లు కావచ్చు, వెండి రేట్లు కావచ్చు, ఈ ద్రవ్యోల్బణం తారుమారు అవుతున్నది కదా. లిక్కర్ రేటు కూడా
లిక్కర్ రేటు పెరిగే ఛాన్స్ ఉంది. లిక్కరు, పొగాకు, ఈ మన ఇంకా దీన్ని ఏమంటారు, మత్తు పాలు, పదార్థాలు. గుట్కాలు, మత్తు పదార్థాలు, ఇవన్నీ వీటికి సంబంధించినవన్నీ కూడా వివిధమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రాజకీయాల్లో విశేషమైనటువంటివి మనకు అంతర్గత రాజకీయాలు ఈ దేశంలో ఎక్కువగా రావడానికి కారణమవుతాయి. అలానే వేరే వేరే దేశాల్లో భారతదేశము అత్యున్నతమైనటువంటి పైచేయిగా ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం మీద ప్రపంచ దేశాల యొక్క కన్ను పడుతుంటుంది. ఇదొకటి. అంతేకాకుండా దీని లోపల కొత్త రోగాలు రావడానికి ప్రారంభమవుతుంది. మనకు కరోనా లాంటివి రకరకాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ఈ 4 ప్రాంతాల్లో కొత్త వ్యాధులు రావడానికి ఉత్పన్నమయ్యేటటువంటి కారణం. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో అనేక విధమైనటువంటి మార్పులు, విశేషించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ రంగాల వాళ్ళకు పెను మార్పులు, అంటే మనము ఊహించినటువంటి ఫలితాలు కాకుండా ఊహించలేనటువంటి ఫలితాలు వస్తాయి. ఓకే. బంగారం అని మీరు ఇందాక అన్నారు కదా గురుగారు, బంగారం రేట్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందంటారా? అంటే ప్రస్తుతం కొంచెం తగ్గింది, ఇది ఈ తక్కువ ముఖం అనేది ఇంకా ఉంటుందంటారా, లేకపోతే మళ్ళీ రైజ్ అవుతుందా? ఏమైనా దాని గురించి చెప్పగలరా? ఇవి ద్రవ్యోల్బణం కాబట్టి ఇప్పుడు మన భారతదేశము ఇతర దేశాలతో యుద్ధాలకు సంబంధించినటువంటి ఉంటుంది. వాస్తవానికి ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి ద్రవ్యోల్బణం మొత్తం జరగడానికి కారణము ఒక 2 మూర్ఖుల వల్ల. మనందరం ఇప్పుడు కూడా మీడియా చూస్తున్నాం. ఒక 2 దేశాలు వాళ్ళ మూర్ఖత్వంతో యుద్ధాలు ప్రారంభమైతే ఆ యుద్ధాల ప్రభావము అనేక విధమైనటువంటి దేశాల్లో మన దేశం కూడా ఉంది. దాని ప్రభావం మనము చూసుకుంటున్నాం. ఇప్పుడు బంగారం అనే కాదు, ఉపాధులు ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి అమెరికా పోయి ఉద్యోగాలని నిన్నటి వరకు వెళ్ళారు. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి ఏంటిది, ఇండియన్స్ పరిస్థితి ఏంటిది? అక్కడి నుంచి తిరిగి ఇండియాకి రావాలి అంటే మళ్ళీ తిరిగి H1B వీసా వస్తుందో లేదో, ఆ వీసాలనే రద్దు చేశాడు. నిన్న ట్రంప్ గారు డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేశారు, ఆయన H1B వీసా ఉండదు, ఇంకా మొత్తం తీసేస్తున్నాము అని. అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇవన్నీ ఆల్రెడీ ప్రారంభం అవుతున్నాయి కదా, ఇవి మరింత బలోపేతం అవుతాయి, ఇంకా పెరుగుతాయి ఈ ప్రభావాల వల్ల. ఓకే. స్టాక్ మార్కెట్ ప్రెసెంట్ క్రాష్ అయింది కదా గురుగారు, మళ్ళీ దాని రైజ్ అనేది వస్తుందంటారా, లేకపోతే ఇది కొన్నాళ్ళు ఇలాగా కొనసాగిద్దా? కొంచెము ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. ఏదున్నా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కొనాలి అనుకున్న భూములు కావచ్చును, భూముల రేట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది ఖచ్చితంగా. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి భూముల రేట్లు పెరుగుతాయి. ఎవరైతే గత కొంతకాలంగా మా భూమికి సరైనటువంటి రేట్ రావటం లేదు అని అనుకునేటువంటి వారు కావచ్చును, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చును, కొంచెం పుంజుకునే పరిస్థితి ఉంది. ఆన్లైన్ మీరు అన్నటువంటి ఆ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అయితే కొంచెం దూరంగా ఉన్నది నయము. రాబోయే రోజులలో ఇప్పుడు మనకు సుమారుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, ఒక నెల అటు ఇటుగా బంగారం రేటు 1 లాక్ పడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన సంబంధం లేదు, పరిస్థితి లేదు. కనుక ఓపిక పట్టండి. ఎందుకంటే నిన్నగాక మోదీ గారు కూడా చెప్పారు ఒక మాట, ఏమిటి అంటే రేపటి కాలంలో మన భారతదేశానికి రావడానికి అమెరికన్లు క్యూ కట్టాలి అనే విధంగా తీసుకువస్తాను అని చెప్పి అటువంటి మాట అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎవరు అన్నట్టు మొన్న గరికపాటి వారు, విదేశీ కుక్కలని మన ఇంట్లో ఉన్నవి, మన పిల్లలేమో విదేశాలలో ఉన్నారు అన్నట్టుగా మీరు అన్నట్టుగా ఇందాక H1 వీసా కానీ, అంటే ఇవన్నీ మార్పు కోసమే. మనకు వాస్తవానికి మనం ఉన్న దగ్గరనే పని చేసుకుంటే సరిపోతుంది. గురుగారు ఇందాక వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు కదా, అంటే మరి అంటే కోవిడ్ లాగా ఆ ఉధృత ఉంటుందంటారా, లేకపోతే కొంచెం పర్లేదా? కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా విషజ్వరాలు అంటే మనము డాక్టర్లకు కొత్తగా కనిపెట్టే అంతు చిక్కనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే. అంటే 3 నెలల పాటు మనం జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే ఇంకెక్కువ? సాధారణంగా ఇటువంటి పంచగ్రహ కూటమిలు, ఇందులో విశేషించి శని స్వక్షేత్రం, ఇప్పుడు కుంభరాశి కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి దాంట్లో మృత్యుదేవత కూడా శనికి సంబంధించినటువంటివే.
ఫైర్ యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్లు, కొత్త కొత్త రోగాలు, తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు, ఈ లాజిస్టిక్స్ ఇవి మొత్తము కూడా శనిగ్రహానికి సంబంధించినటువంటివే ఇవి. దీనిలో యమధర్మరాజు ఆయన యొక్క కోరలను పెంచుకుంటాడట. ఈ పంచగ్రహ కూటం అప్పుడు ఆయన యొక్క కోరలు పెరుగుతాయి. దానివల్ల ఇటువంటి విష ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి సూర్యారాధన, భగవంతుని ఆరాధన, సూర్యారాధన చేసుకోవడం వల్ల, లేదా మానవులు వాళ్ళ యొక్క స్థితిని, వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని, స్వస్థతను దృష్టిలో పెట్టుకొని పనులు చేసుకోవాలి. పరిహారం ఏమన్నా చెప్తారా గురుగారు? స్వానుష్ఠానమే, ఎవరిది వాడు ఉపాసన చేసుకోవడమే పరిహారం. అలానే రాజకీయ వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, లోక కళ్యాణార్థం కొన్ని ధార్మిక కార్యాలు చెయ్యాలి ఖచ్చితంగా. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు లోక కళ్యాణం కొరకు చేసినటువంటి ఒక్క యాగాన్ని చెప్పండి, ఒక్క ధర్మకార్యం చేయండి. కొన్ని వర్ణయాగాలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు. వ్యక్తిగతంగా ఇక్కడ పార్టీ విమర్శన అనేది లేదు, కానీ లోక కళ్యాణార్థం ప్రత్యేకించి. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు దశమహావిద్యలు అవి ఇవి అని వ్యక్తిగతమైనటువంటి పనులు, అందులో చేయకూడనటువంటివి, వేద విహితమైనటువంటి కర్మలు, వాటికి సంబంధించిన ప్రలోభాల వైపు వెళ్ళిపోతున్నారు. కానీ అసలు లోక కళ్యాణార్థం ఫలానా ఫలానా జరిగింది అని చెప్పడానికి ఒక్కటి చెప్పండి. ఇవి పెరగాలి, ఈ ధార్మికమైనటువంటివి పెరగాలి అలా. ఎందుకంటే ఇంటి యజమాని బాగుంటే కుటుంబం బాగుంటుంది, అలానే దేవాలయాలు బాగుంటే, ధర్మం బాగుంటే దేశం బాగుంటుంది. మిగతా అన్నీ ఎంత ఇంపార్టెంటో దైవ కార్యాలు, ధర్మ కార్యాలు, ధర్మము కూడా ఇంపార్టెంట్. దాన్ని కాపాడితే లోక కళ్యాణం కొరకు ఏమైనా ప్రభుత్వాలు ముందుకు వచ్చి కొంచెం ధర్మ కార్యాలు చేస్తే ఇలాంటి ప్రభావాల నుంచి మనం బయటపడగలుగుతాం. అవును, చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః.